మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి వద్దాం. మహబూబ్నగర్ ఎంపీ స్థానంలో మనం పోలింగ్ పెడితే ఈ పోల్లో 14,000 మంది ఓట్లేశారు. 14,000 మంది ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ 29% ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, 8% మాత్రమే ఉంది. బీజేపీ 63% ఉన్నది. 63% ఓటింగ్ తోటి ఉంది. ఇక్కడ డీకే అరుణ, జితేందర్ రెడ్డి, అదేవిధంగా శాంతి కుమారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కలకృతం చూడిపోయిన ఆచారి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్లో మాత్రం వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ది పైచేయి ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ 3 పార్టీలు పోటీ చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు. కాంగ్రెస్లో మాత్రం పోటాపోటీగా ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, చాలామంది మహబూబ్నగర్ నుంచి పోటీ చేయడానికి 2019లో ఓడిపోయినటువంటి వంశీచంద్రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారు అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి వంశీచంద్రెడ్డి 2019లో పార్టీ మంచిగా లేనప్పుడు కూడా నేనే పోటీ చేసిన, ఇప్పుడు ఆయనే పోటీ చేసిన ఉంటుంది. ఇక్కడ డీకే అరుణ పోటీ చేస్తారనేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ఎన్ రెడ్డి మరి పోటీ చేస్తారా లేదా తెలియదు. అది కాంగ్రెస్కి వెళ్తారు లేదంటే బీజేపీకి టికెట్ అడుగుతున్నటువంటి చర్చ సాగుతున్నది. వంశీచంద్రెడ్డి మధ్య అదేవిధంగా డీకే అరుణ మధ్యన మాటల యుద్ధం జరుగుతున్నది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో రెండు పార్టీల మధ్య రెండు పార్టీలు కాదు వంశీచంద్రెడ్డి డీకే అరుణ మధ్యన మాటల యుద్ధం జరుగుతున్నది. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది. దాని ద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎట్లా మరి చూడాలి. కానీ వచ్చినటువంటి ఓటింగ్ మాత్రము బీజేపీ వైపు 63% మంది, 29 మంది అంటే కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉంటుంది. సిట్టింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం మళ్ళీ థర్డ్ ప్లేస్లోకి వెళ్తుందనేటువంటిది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. మహబూబ్నగర్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ 1వ ప్లేసు, కాంగ్రెస్ 2వ ప్లేసు, టీఆర్ఎస్ మళ్ళీ 3వ ప్లేస్లోకే ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఇది మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఎంపీ స్థానం.